యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. రోమిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆయన మనము సమాజంతో ఎట్లుండాలి, మనము ప్రభుత్వంతో ఎట్లుండాలి, మనము మన మీద ఉంటున్న ఈ లోకపరమైన అధికారులతో ఎట్లుండాలి అనే విషయాన్ని ఈ అధ్యాయంలో చాలా చక్కగా ప్రస్తావిస్తా ఉంటున్నాడు. ఆయన మొదటి వచనంలో చెప్తా ఉంటున్నమాట, మీరు దేవుడు మీ మీద పెట్టిన అధికారులు, ఈ భౌతికమైన అధికారులు, రాజకీయమైన అధికారులు కావచ్చు, లేకపోతే ఇక్కడ భౌతిక సంబంధమైన అధికారులు కావచ్చు, వాళ్ళకి కూడా మీరు లోబడండి. ఎందుకు అనంటే ప్రతి అధికారి దేవుడు పెడితేనే ఆయన అధికారి అవుతా వచ్చాడు కనుక ప్రతి అధికారికి లోబడండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఆయన గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, భౌతికమైన అధికారులకు మనం ఎప్పుడైతే లోబడుతున్నామో, మనం ఏం నమ్ముతున్నాం, మనం ఏం చూపిస్తున్నామంటే, అందరికంటే సార్వభౌముడైన సర్వాధికారి అయిన రాజులకు రాజు స్థానంలో కూర్చుంది నా ప్రభువే అని మనం చూపిస్తూ ఉంటున్నాం. కనుక ఆయన మన ప్రభువు సర్వోన్నతమైన స్థానంలో కూర్చున్నాడు, ఆయన రాజులకు రాజు అని మనం ఎప్పుడైతే గట్టిగా రూఢిగా నమ్ముతామో, మనం ఏం నమ్ముతాము, ఆయన ఆ సర్వోన్నతమైన సింహాసనం మీద ఉన్నాడు, కింద చిన్న చిన్న దేశాల సింహాసనాలు ఉన్నాయి కదా, వాటి మీద కూడా ఆయన అనుకున్న వాళ్ళని కూర్చోపెట్టాడు అని కూడా మనం నమ్మాలి. ఒకవేళ గనక ఇక్కడ దేవుడు కూర్చోపెట్టిన వాళ్ళు కూర్చోలేదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మనము పరోక్షంగా ఏమంటున్నామంటే, సర్వోన్నతమైన సింహాసనం మీద దేవుడు కూర్చోలేడు, సర్వోన్నతమైన సింహాసనం నుంచి ఆయన ఏలట్లేదు, అందుకంటే ఎవరంటే వాళ్ళు ఇక్కడ భౌతికంగా కూర్చుంటున్నారు. ఆయన సర్వోన్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు, ఆయన అక్కడ కూర్చున్నాడు. ఇక్కడ భౌతిక సింహాసనాల మీద ఆయన ప్రజలని తను అనుకున్న వాళ్ళని కూర్చోబెడతా వచ్చారు. వాళ్ళు నీతిమంతులు కానవసరం లేదు, వాళ్ళు క్రైస్తవులు కూడా కానవసరం లేదు, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, దేవుని మాటల్ని అనుసరించేవారు కూడా కానవసరం లేదు. నా ప్రభు సర్వోన్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ ఆయన ఈ సింహాసనాల మీద పెట్టాడని నమ్ముతున్నాను. ఆయన పెట్టాడు కాబట్టి వీళ్ళకు కూడా నేను లోబడతాను అని చెప్తా ఉంటున్నాడు. ఇది ఒక క్రైస్తవుని యొక్క బాధ్యతగా చెప్తా ఉంటున్నాడు. ఎంతవరకైతే ఈ యొక్క అధికారులు దేవుని యొక్క వాక్యానికి విరోధంగా పోరో, దేవుడు తన లేఖనాల్లో రాసి పెట్టిన నియమాలకి విరోధంగా పోరో, అంతవరకు వారికి లోబడవలసిన బాధ్యత, వారికి లోబడవలసిన నిబంధత మన మీద ఎంతైనా ఉంది. కాబట్టి ఒకవేళ మనం ఈ అధికారిని కాదంటున్నాము అని అంటే, మనం దేవుణ్ణి కాదంటున్నాం, మనం న్యాయ విధికి పాలయ్యే వారిగా ఉంటాం. ఆ తర్వాత ఆయన చెప్తా ఉంటున్నమాట, మీకు ఏదో శిక్ష వస్తుందని, లేకపోతే మీరేదో ట్యాక్సులు కడతారని, మీరు ధర్మశాస్త్రానికి లేక మీ భౌతికమైన కాన్స్టిట్యూషన్కి లోబడొద్దు, కానీ కేవలం దానికోసం మాత్రమే కాదు, మీ మనసాక్షిని బట్టి లోబడండి అని చెప్తున్నాడు. ఎన్నోసార్లు ఒకవేళ ట్రాఫిక్ సిగ్నల్ ఉందనుకుందాం, ట్రాఫిక్ సిగ్నల్ ఎందుకు దాటరు అని అంటే, దాటితే ఫైన్ పడుతుందేమో అని దాటరు. కానీ ఇక్కడ ఈయన చెప్తున్న మాట ఏంటంటే, ఫైన్ పడుతుంది అని దాటడము ఇది భౌతికమైన కోణం అయితే, ఇది ఫైన్ పడుతుంది అని దాటట్లేదు, ఇది మొదటి కారణము. క్రైస్తవునికి రెండో కారణం కూడా ఉంది, మనసాక్షి అనే కారణం. మనసాక్షిని బట్టి దాటట్లేదు, ప్రభువుకి నచ్చదు కాబట్టి నేను దాటట్లేదు. కనుక రోమా 12లో ప్రభుకి నచ్చే జీవితం గురించి మాట్లాడి, ఇప్పుడు 13వ వచనంలో ఈ జీవితాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. కనుక ఆయనకి నచ్చడానికి మనం బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి ఏదో ఉట్టి నేను ఫైన్ కట్టకూడదు, లేకపోతే శిక్ష తప్పించుకోవడానికి మనం ధర్మశాస్త్రానికి లోబడం, కానీ దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం లోబడతాము. ఇక్కడ దేవుని సేవకులు అనే పదాన్ని, గాడ్ సర్వెంట్ అనే పదాన్ని అపోస్తలుడైన పౌలు ఈ భాగంలో ఈ రాజకీయ నాయకులకి, మన మీద ఉంటున్న అధికారులకి వాడుతూ ఉంటున్నాడు. అంటే ఎవరన్నా కావచ్చు, వాడు అన్యుడు కావచ్చు, దేవుణ్ణి ధిక్కరిస్తున్న వ్యక్తి కావచ్చు, దేవుడు ఆ వ్యక్తిని ఒక అధికారపూర్వకమైన స్థానంలో పెట్టి, దేవుడు ఆ వ్యక్తికి ఒక పని నియమించాడు అనంటే, ఆ పనిని చేస్తున్న ఎవరన్నా దేవుని సేవకులే. అది ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతున్న మాట. దేవుని సేవకులు అనంటే, దేవుడు నిర్దిష్టంగా ఒక వ్యక్తికి ఒక పని ఇచ్చి, ఆ పనిని ఆ వ్యక్తి జరిగిస్తున్నాడు అనంటే, ఇక్కడ 4వ వచనం ప్రకారం దేవుని సేవకుడు అనే పదాన్ని అపోస్తలుడైన పౌలు ఉపయోగిస్తూ ఉంటున్నాడు. కనుక దేవుని సేవకుడు అనంటే, దేవుడిచ్చిన పనిలో ఉండి ఆ పనిని నెరవేర్చేవాడు అంతే. అది ఏ పనన్నా కావచ్చు. ఒకవేళ సంఘములో ఆ పని చేస్తే సంఘములో దేవుని సేవకుడు అవుతాడు, ఒకవేళ రాజకీయంలో పనిచేస్తే రాజకీయంలో దేవుని సేవకుడు అవుతాడు, దేశంలో పనిచేస్తే ప్రభుత్వంలో దేవుని సేవకుడు అవుతాడు. కనుక దేవుని సేవకుడు అని అంటే
నువ్వు ఉంటున్న పరిస్థితిలో, దేవుడు నేను పెట్టిన పరిస్థితిలో ఆయన మాట విని లోబడే వాళ్ళు దేవుని సేవకులు. కనుక వాళ్ళకి విరోధంగా పోవద్దు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఊరికే కత్తి పెట్టలేదు. వాళ్ళు ఊరికేనే శిక్ష విధించే హక్కులో లేరు. వాళ్ళు నిజంగానే తప్పు చేసిన వారికి శిక్ష విధిస్తారు గనుక జాగ్రత్తగా బ్రతుకు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, సుంకం కట్టే విషయంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎప్పుడైతే సుంకం కట్టాలో ఖచ్చితంగా కట్టమని చెప్తా ఉంటున్నాడు. ఆయన ఎవరికి రాస్తా ఉంటున్నాడంటే రోమా విశ్వాసులకి రాస్తా ఉంటున్నాడు. కైసరు ఆయనే దేవుడు అనుకొని బ్రతుకుతున్న, ఆ పిచ్చిలో బ్రతుకుతున్న కైసరు, ఆయన క్రైస్తవుల్ని హింసిస్తూ దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటున్న కైసరికి సుంకం కట్టే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ అంటున్నాడు. సుంకం కట్టే దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆ దేశంలో ఉన్నారు కాబట్టి దేవుడు పెట్టిన అధికారాన్ని మీరు చూసి మీరు సుంకం కట్టండి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనము సుంకాన్ని కడతామో అప్పుడు మనం దేవుడిని గనపరుస్తూ ఉంటున్నట్టు. ఎవరికి ఏం చెల్లించాలో అది చెల్లించాల్సిందే. ఎవరికి ఏ ఏ మర్యాద ఇవ్వాలో ఆ మర్యాద ఇవ్వాల్సిందే. మన నాయకులకి మనం ఆ మర్యాద ఇవ్వాల్సిందే. ఇది ఖచ్చితంగా బైబిల్ చెప్తా ఉంది. కనుక ఒక గవర్నమెంట్ అధికారిని చూసినప్పుడు ఆ వ్యక్తిని ధిక్కరించడానికి వీల్లేదు. మనం దేవుణ్ణి గనపరుస్తున్నామంటే ఆ వ్యక్తిని కూడా గనపరిచే వారిగా ఉండాలి. 8వ వచనంలో మీరు ఎవ్వరికి ఏ విషయంలో కూడా అప్పుండొద్దు అని చెప్తా ఉంటున్నాడు. ప్రేమ విషయంలో తప్ప. అప్పుండొద్దు అని అంటే నీకెంతుందో అంతలోనే బ్రతుకు అని చెప్తా ఉంటున్నాడు. మితి కలిగి జీవించడము, ఇంకో మాటలో తృప్తి కలిగి జీవించడం. దైవభక్తి కూడా ఎప్పుడైతే తృప్తితో జోడించబడుతుందో అప్పుడు అది చాలా గొప్ప లాభ సాధనము అని చెప్తా ఉంటున్నాడు. కనుక మనకుంటున్న దాంట్లో మనం గీత గీసుకోవడం చాలా ప్రాముఖ్యం. తృప్తి అనే గీత అంతటితో మనము మితి గీసుకొని ఇక్కడితోనే ఆగాలి. ఎప్పుడైతే ఇలాంటి జీవితం జీవిస్తామో ఎన్ని ఆజ్ఞల్ని మనం నెరవేర్చేస్తాము. ఎందుకంటే ఆయన పాత నిబంధనలు కొన్ని ఆజ్ఞల్ని పెడుతూ నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఇవన్నీ ఏంటి అనంటే తృప్తి అనే గీతను దాటి, నా మితి సంతుష్టి అనే గీతని దాటి మనము ఈ పాపాలు చేస్తూ ఉంటున్నాం. కనుక ఆయన అంటున్నాడు, సంతుష్టికరమైన భక్తి గొప్ప లాభ సాధనం. కాబట్టి ఒక గీత సంతుష్టి ఎంత ఉండాలో అంతే. ఈ లోకం యొక్క పోకడేంటి అని అంటే మితి లేకుండా ఆశపడడం, మితి లేకుండా కూడబెట్టుకోవడం. మితి మనకి ఎంత అవసరమో దానికంటే కొన్ని రెట్లు ఎక్కువ, ఎంత కూడబెడితే అంత మేలు అనుకునే ఈ ప్రిన్సిపల్ నుంచి, ఈ నియమం నుంచి మనం బయటకు వచ్చి లెక్కలేసుకోవాలి. నాకు ఎంత కావాలి, నేను ఎంతలో బ్రతకాలి అనేది గీత గీసుకొని మనము ఆ గీతలో ఉండడము నిజమైన భక్తి. అంతేగాని విపరీతంగా గీత దాటి మనము దేవుని యొక్క రాజ్యంలో పెట్టే పెట్టుబడిని కూడా కేవలం మన ఈ మితి లేని సంతుష్టి లేని జీవితంను నెరవేర్చుకోవడానికి ముందుకు వెళ్ళడము ఎంతైనా క్రైస్తవత్వం కాదు. ఇట్లా బ్రతికేవాడు తన వల్లే తన పొరుగువాడిని ప్రేమించండి అనే మాటని నెరవేరుస్తాడు. సంతుష్టిగా బతికేవాడు. ఎందుకంటే నువ్వు అనవసరంగా నీ గీత దాటు ఎవరికి హాని చేయవు. ఎవరైతే సంతుష్టి కలిగి ఉంటారు, ఈ వ్యక్తి ఎవరికి హాని చేయరు, ఈ వ్యక్తి తనకు తాను కూడా హాని చేసుకోడు, తాను నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తాడు, తన దేవుని రాజ్యంలో కూడా చక్కగా పెట్టుబడి పెట్టగలడు. చివరి భాగంలో ఆయన చివరి దినాల గురించి మాట్లాడుతూ అంటున్నాడు. రాత్రి గడిచిపోచున్నది, వెలుగు వచ్చుచున్నది. రాత్రి అని అంటే ఈ లోకము ఏలుతా ఉంటున్న ఈ లోకం యొక్క పరిస్థితులు, ఈ లోకంలో జరుగుతున్న విషయాలు ఇవన్నీ చీకటితో పోలి ఈనాటి యుగం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. వెలుగు అని అంటే ప్రభు ఏలే ఆ దినం గురించి, రెండవ రాకడలో ఆయన వచ్చిన తర్వాత ఏలే ఆ దినం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ దినము వస్తుంది, త్వరగా వస్తూ ఉంది. మీరు రక్షించబడిన దానికంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోయాయి కాబట్టి మీరు రాకడికి దగ్గర పడ్డారు. కాబట్టి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు లేవండి. ఆ సిగ్గుపడే అసహ్యమైన విషయాలన్నీ వదిలిపెట్టి వెలుగులో బ్రతికినట్టు బ్రతకండి అని చెప్తా ఉంటున్నాడు. వెలుగులో బ్రతకడం అంటే ఆ దినముల్లో మొదటి శతాబ్దంలో ఎప్పుడైతే ఇది రాస్తున్నాడో వ్యభిచారం తప్పే కాదు. అసలు విచ్చలవిడిగా పాపం చేయడము, లైంగిక పాపం అనేది ఆ రోజుల్లో తప్పుగా గ్రహించే వాళ్ళే కాదు, పరిగణించే వాళ్ళే కాదు. కాబట్టి ఆయన అంటున్నాడు, చాలా జాగ్రత్త. మీరు సమాజము లేక ఈనాటి సంస్కృతి యొక్క విధానం బట్టి నడవద్దు, కానీ ఆ వెలుగు వస్తుందని గమనించి ప్రభు వస్తున్నాడు, ప్రభు ఏలబోతున్నాడు, ప్రభు రాజ్యము, ఆ దృష్టికోణంతో ఈనాటి సంస్కృతిని దాటి బతకమని చెబుతా ఉంటున్నాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, నీ లేఖనాలను అనుసరించి జీవించే అట్టి భాగ్యాన్ని, అట్టి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి నడిపిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.